ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 1-2 వచ్చిన. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మను క్రీస్తుతో కూడా బ్రతికించెను. మీరు వాటిని చేయుచు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మ చొప్పున మునుపు నడుచుకుంటుంది. పాపముల చేతను అపరాధముల చేతను మనము చచ్చిన వారమై ఉన్నప్పుడు దేవుడు క్రీస్తుతో కూడా మనలను బ్రతికించాడు. ఒకప్పుడు మనము వాయుమండల సంబంధమైన అధిపతి అనగా సాతాను యొక్క అధికారం క్రింద మనం ఉంటిమి. వాడు ఏదైతే ప్రేరేపించాడో అది మనం చేస్తూ ఉంటిమి. కానీ దేవుడు వాడి అధికారం నుండి మనలను విడిపించాడు. మానవుడు వీటిలో చిక్కుబడి దేవుణ్ణి మహిమపరచ లేకపోతున్నాడు. కొన్ని విషయాల్లో మానవుడు అంటే మనుషులు చిక్కుబడి దేవుణ్ణి మహిమపరచలేకపోతున్నారు. దేవుడు మనల్ని ఎందుకు సృష్టించాడంటే ఆయనను మహిమపరచాలని. ఆయన స్వరూపమందు మనలను చేశాడు. కానీ మానవుడు అపవాది యొక్క ప్రేరేపణ చేత లోబడి పాపం చేసి దేవుని మహింపరచలేకపోయాడు. మనం దేవుణ్ణి మహింపరుద్దాం అనుకున్నప్పటికీ కాలేకపోతుంది. కారణం ఏమంటే కొన్ని మనలను చిక్కించుకున్నాయి. పాపము అతిక్రమము అనేది ఒకటి. దానికి చాలామంది చిక్కబడి ఉన్నారు. పాపము అతిక్రమము అంటే అర్థం ఏమంటే ఆజ్ఞ అతిక్రమమే పాపం. ఆజ్ఞను అతిక్రమించడమే పాపం. దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చాడు ఆదామునికి. తెలివి జ్ఞానము గల పండును పెట్టి ఇది మీరు తినకూడదు అని చెప్పాడు. ఆజ్ఞ దేవుడే పెట్టాడు, కానీ తినొద్దండి. చాలామంది ఏమనుకుంటారంటే అసలు దేవుడు ఎందుకు పెట్టాలా, ఆ పండుని ఆ చెట్టుని ఎందుకు పెట్టాలా ఏదో తోటలని చాలామంది అనుకుంటారు. అసలు అది పెట్టకపోతే బాగా ఉండేది కదా అని చాలామంది అనుకుంటుంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క ఆజ్ఞ ఉంటాయంటే మన ముందర అది పెట్టి దీన్ని చేయొద్దు అంటాడు. అది మనం ఎప్పుడైతే నిగ్రహం కలిగి ఉంటామో అప్పుడు దాన్ని మనం జయిస్తాం. చెట్టును పెట్టాడు, తెలివి జ్ఞానము గల ఫలవృక్షాలు పెట్టి దీన్ని మీరు తినకూడదు, తినమన మీరు సచ్చేదురు అంటాడు దేవుడు. ఆదాముకి ఆ ఆజ్ఞ ఇచ్చాడు. ఇప్పుడు వాళ్ళు ఏమయ్యారంటే ఆజ్ఞను అతిక్రమించారు. కారణం ఏమంటే సాతాను యొక్క ప్రేరేపణ చేత. సాతాను సర్పరూపంలో వచ్చి ఇది నిజమా, దేవుడు ఈ పండు తినొద్దన్నాడా, మీరు ఈ పండు తింటే మీరు కూడా దేవుళ్ళు అయిపోతారు, దేవుని మీదే అబద్ధం చెప్పి వాడు మనుషులను అవుని నమ్మించి పాపంలో పడేశాడు. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయము 4-5 వచనాలు చదవండి. పాపము చేయి ప్రతి వాడును ఆజ్ఞను అతిక్రమించును. బాగుందండి. పాపము చేయి ప్రతివాడు ఆజ్ఞను అతిక్రమిస్తాడు. అతిక్రమము పాపం. అంటే ఎవరు ఆజ్ఞను అతిక్రమిస్తారు అంటే పాపం చేసేవారు. ఆజ్ఞను నెరవేర్చేవారు
అంటే దేవుని యొక్క ఆజ్ఞ నెరవేర్చేవారు పాపం చేయరు, పాపములో ఉండేవారు ఆజ్ఞను పక్కన పెడతారు. దేవుడు చెప్పిన మాటను పక్కన పెట్టి వారు సొంత ఆలోచన, సొంత ఊహలు, సొంత తలంపుల చేత ఎంతోమంది మానవులు చెడిపోతున్నారు. యోబు ఓ మాట అంటాడు. యోబు గ్రంథము 31వ అధ్యాయము 33వ వచనం చదవండి. ఆదాము చేసినట్లు నా దోషములను దాచిపెట్టుకుని మహాసమూహమునకు భయపడి కుటుంబంలో తిరస్కారమునకు జడిచియు నేను మౌనముగా ఉండి ద్వారము దాటి బయటకి వెళ్ళక రొమ్ములో నా పాపమును కప్పుకునేడలా దేవుని దృష్టికి నేను వేషధారినవుదును. పరమున ఉన్న దేవునికి, పరలోకంలో ఉన్న దేవునికి నేను వేషధారిని అవుతాను. యోబు ఏమంటున్నా అంటే ఆదాము చేసిన పాపమును వల్ల ఇప్పుడు పాపమును రొమ్ములో దాపెట్టుకునే స్థితి ఏర్పడింది, అంటే హృదయంలో పెట్టుకునే స్థితి ఏర్పడింది. ఒకవేళ నేను అలా ఉంచి నీతిమంతుడుగా నీతిమంతురాలుగా నటిస్తే వేషధారి అవుతాను అని అంటున్నాడు ఆయన. ప్రియమైన దేవుని బిడ్డలారా, సామెతల గ్రంథంలో అక్కడ ఏం రాస్తాడంటే అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లుడు, ఎప్పటికీ వర్ధిల్లుడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టిన వాడే కనికరం పొందను. అందుకే యోబు గొప్పగా దీవించబడ్డాడు. నా రొమ్ములో కనుక పెట్టుకుంటే నేను వేషధారి అవుతాను. అందుకే అతనికి పేరుంది, యథార్థవంతుడు అని ఉంది కదా. యోబుకి ఏమని పేరుంది? యథార్థవంతుడు అన్నాడు. దేవుడే సాక్ష్యం చెప్పాడు. యెహోవా అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, చెడుతనమును విసర్జించిన వాడు. ఏమీ కాంప్రమైజ్ కాడు, చెడుతనంలో విసర్జించడమే, దూరం చేయడమే. అందుకే దేవుడు అతన్ని రెండంతలుగా ఆశీర్వదించాడు. కాబట్టి మనం ఎప్పుడు కూడాను మన పాపములను మనం ఒప్పుకోవడమే కాదు, దాన్ని విడిచిపెట్టినట్లయితే కనికరము పొందుదుము అని దేవుని వాక్యము చెప్తుంది. రెండవది అపరాధములు. అపరాధములు అంటే ఏమి? అపరాధముల చేత, పాపముల చేత మీరు చచ్చిన వారై ఉండగా ఆయన క్రీస్తుతో కూడా మిమ్మను బ్రతికించను అని ఎఫెసు పత్రికలో మనం చదివాం. అపరాధములు అంటే ఏమి? అపరాధములు అంటే ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. యోసేపు అన్నులు ఏం చేశారంటే యోసేపుని ఒక పాడబడిన బావిలో పడేసి అతని బట్టలు పీకేసి ఒక జంతువును, ఒక గొర్రెను మేకను చంపి దాన్ని రక్తంలో ముంచి వాళ్ళ తండ్రి దగ్గర తీసుకుపోయి, నువ్వెందుకు యోసేపును పంపించినావు నాయనా, మరి ఏ జంతువు అతన్ని తినేసిందో అని చెప్పారు. దీన్ని ఏమనొచ్చు అంటే అబద్ధాలు అనే మాట కూడా అనొచ్చు. దీన్ని ఏమంటారంటే అపరాధము అంటారు. అపరాధము అనేది ఎవరు అపరాధాలు చేస్తారో వాళ్ళు శిక్ష అనుభవించాల. ఇప్పుడు వీళ్ళు శిక్ష అనుభవించే కరువు కదా. యోసేపుని అమ్మేశారు 20 ఎండు నాణ్యాలకి ఐగుప్తు దేశానికి అమ్మేశారు. కానీ యోసేపు మంత్రి అయ్యాడు అక్కడ. కానీ అమ్మేసిన వాళ్ళు ఏమయ్యారు? ఆహారం లేక కరువులో పడిపోయి భయంకరమైన పరిస్థితిని ఎదుర్కొన్నారు. దీన్ని ఏమంటారంటే ఇతరులకు కీడు చేసేదాన్ని, ఇతరులకు హాని చేసేదాన్ని ఏమంటారంటే అపరాధములు అంటారు.
పాడుపడతాం. అపరాధిని యేసయ్య దిక్కు చూప బ్రోవుమయ్య అని మనం పాడుపడతాం కదా. అంటే నేను ఎంతమందికి హాని చేశానో, ఎంతమందికి కీడు చేశానో, ఒకసారి మనకు తెలియకనే కీడు చేస్తాం వేరే వాళ్ళకి. దీన్ని అపరాధములు అంటారు. ఈ అపరాధములు ఎవరిలో ఉంటాయో వాళ్ళు చచ్చిన వారితో సమానం. బ్రతికినా ఒకటే, చచ్చిపోయినా ఒకటే. ఇతరులకి కీడు చేసేవాళ్ళు, ఇతరులని కించపరిచేవాళ్ళు, ఇతరులు మేలు పొందుకోకుండా అభివృద్ధి కాకుండా పడగొట్టే వాళ్ళంతా కూడా అపరాధికులు. వాళ్ళు అపరాధం చేశారు. అపరాధము అంటే మనం చేసిన అపరాధం వల్ల మన పిల్లలకు కూడా శిక్ష ఉంటుంది. అది జ్ఞాపకం పెట్టుకోవాలి. ఒకవేళ మనం ఎవరికైనా అపరాధం చేస్తామనుకో, ఆ శిక్ష మనం తప్పించుకోలేము. ఒకవేళ నువ్వు చనిపోయినా నీ పిల్లలకైనా తగులుతుంది. అందుకని మనం ఎప్పటికీ యథార్థంగా జీవించాల. దేవుని యొక్క నిబంధనలు, దేవుని యొక్క ఆజ్ఞను మీరుట అతిక్రమం. ఏది చేయకూడదో అది చేస్తే దాన్ని పాపము, అతిక్రమము అంటారు. అపరాధము అంటే ఇతరులకు నష్టం కలిగించే దాన్ని ఏమంటారు? అపరాధము అంటారు. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. అబ్రహాముకి దేవుడు పరీక్ష పెట్టాడు. ఒక ఎద్దును తీసుకొని 2 ముట్టలు చేసి దీన్ని కాపలా ఉండు అని చెప్పాడు. అప్పుడు అబ్రహాము గాఢ నిద్రలోనికి వెళ్ళాడు. గాఢ నిద్రలోనికి వెళ్ళాడు. కానీ దేవుడైతే ఆ ముక్కును కాపాడాడు కానీ ఆ అర్థ భాగాన్ని. కానీ అబ్రహాము అపరాధం చేశాడు. దేవుడు చెప్పినప్పుడు బాగుండండి, దేవుడు చెప్పినప్పుడు ఆ మాటను వినుకోకుండా, దేవుని యొక్క సన్నిధిని అనుభవించుకోకుండా మెలకువ లేకుండా ఉండడమే అపరాధం. మెలకువ అనేది లేకోకుండా ఉండడము అపరాధం. చూడండి, ఆదికాండము 15వ అధ్యాయము. ఆయన 3 ఏళ్ల పెయ్యను 3 ఏళ్ల మేకను, 3 ఏళ్ళు కొయ్యను అంటే దూడను, 3 ఏళ్ళు మేకను, 3 ఏళ్ల పొట్టేలను, ఒక పావుల పిల్లను నా ఎద్దకు తెమ్మని అతను. అతడు అవన్నీ తీసుకొని వాటిని నడుమకు నడిమికి ఖండించి దేని ఖండమును దాని ఖండనకు ఎదురుగా ఉంచాడు. పక్షులు అతడు ఖండింపలేదు. నదులు ఆ కలేయ పర్వతం మీద రాలినప్పుడు అబ్రహాము వాటిని తోలివేశాడు. ఇది మెలకువ. బాగుందండి. ఆ ముక్కులను ఖండించిన ఆ పశువులను గద్దులు ముట్టుకోకూడదు, గద్దులు రాలకూడదు, పీక్కోకూడదు. నీవు కాపులో ఉండాల సాయంత్రం వరకు అని దేవుడు పరీక్ష పెట్టాడు. ఎంతవరకు? సాయంకాలం వరకు కాపులా ఉండాలా. అప్పుడు కర్ర తీసుకొని ఇట్లా తిప్పుతున్నాడు, గద్దులు రాకోకుండా తోలి వేస్తున్నాడు. ఎవరు? అబ్రహాం. పొద్దు మునిగేటప్పుడు నిద్ర వచ్చింది. ఎవరి నిద్ర వచ్చింది? పొద్దు మునిగేటప్పుడు. ఎట్లా నిద్ర అంటే అది గాఢ నిద్ర పట్టాను. ఎట్లా నిద్ర? గాఢ నిద్ర పట్టాను. 12వ వచనం. ఋతువుకి పోయినప్పుడు అబ్రహాముకు గాఢ నిద్ర పట్టాను, భయంకరమైన కటికి చీకటి కమ్మగా. ఇప్పుడు ఆ నిద్ర వలన వచ్చిన నష్టం ఏది అంటే, నీ సంతతి వారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశపు వారికి దాసులుగా ఉందురు. ఎన్ని సంవత్సరాలు? 400 ఏళ్ళు వీరిని శ్రమ పెట్టుదురు. వీరు ఎవరికి దాసులు అవుదురో ఆ జనములకు నేనే తీర్పు తీర్చేదును. తర్వాత వారు మిక్కిలి ఆస్తితో బయలుదేరి వచ్చేదురు. చూసారా? అబ్రహాము చేసిన అపరాధం వల్ల ఎవరికి శిక్ష? శిక్ష ఎవరికి? అబ్రహాము సంతానానికి.
అబ్రహాము సంతానానికి శిక్ష పడింది. ఎన్ని సంవత్సరాలు? బాగా వినండి, దేవుడు క్షమిస్తాడు కానీ శిక్షను మాత్రం అనుభవించాల్సిందే. చేసిన అపరాధానికి శిక్ష అనుభవించాల్సిందే. అబ్రహాముని దేవుడు క్షమించాడు కానీ శిక్ష పడింది. ఏమని? నీ పిల్లలు తమది కాని దేశంలో 400 సంవత్సరాలు బానిసలుగా ఉంటారు, వాళ్ళని కఠినపరుస్తాను, తర్వాత నేనే వారిని విడిపిస్తాను, ధనముతో పైకి తీసుకొని వస్తాను అని చెప్పాడు దేవుడు. ఎన్ని సంవత్సరాలు బానిసత్వం? అమ్మా ఇప్పుడు బాగా వినాల. నిద్ర ప్రార్థన జరిగేటప్పుడు కానీ బాగా వినండి, కూడికలు జరిగేటప్పుడు కానీ దేవుని యొక్క వాక్కు వినబడేటప్పుడు కానీ నిద్రపోతే భయంకరమైన శిక్ష అనేది ఒకటి ఉంది. చాలామంది నిర్లక్ష్యంతో ప్రార్థన చేయవలసిన సమయంలో నిద్రపోయే స్థితి మనం చూస్తూ ఉంటాం. ఇప్పుడు మేలుకునే సమయం ఇది. దేవుడు ఏం చెప్పాడు? ప్రొద్దు ముంకే వరకు నీవు ఈ కళేబరాలను నువ్వు కాపాడాలా, ఏ గ్రద్దుగుడు వాళ్ళు దాని మీద అని చెప్పాడు. కానీ ప్రొద్దు కృంగిపోయే సమయంలో ఇతనికి గాఢ నిద్ర కమ్మింది, కటికి చీకటి కమ్మిపోయిందంట అబ్రాహాము. సైతాను ఎక్కడ దెబ్బ కొట్టాడు? పొద్దు మునిగేటప్పుడు. చాలా మంది ఏమనుకుంటారంటే నేను అన్ని విషయాల్లో బాగున్నాను అనుకుంటాము, లాస్ట్ సమయంలో పడిపోతుంటారు, చెడిపోతుంటారు. చాలా మంది మంచి సాక్షి ఉన్న వాళ్ళు కూడా సాక్ష్యాన్ని చెడగొట్టుకుంటారు ఈ లోక వ్యవహారంలో, అపరాధంలో పడిపోయి. పాపము వల్ల అపరాధములు కూడా సంభవిస్తాయి. పాపం అంటే ఏమి? ఆజ్ఞ అతిక్రమమే పాపం. అపరాధం అంటే ఏమి? నీ వల్ల ఇతరులకి కీడు రాకూడదు. దేవుని యొక్క మాటకు లోబడి జీవించాలా. అందుకే ఎఫెసీ పత్రికలు ఏమనంటే పాపముల చేతను అపరాధం చేత చచ్చిన వారయ్యుగా, చనిపోయేంత సమానం అంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, అబ్రహాము నిద్రపోయాడు, ఇశ్రాయేలు ప్రజలకు శిక్ష అనుభవించాడు. ఇశ్రాయేలు ప్రజలు ఎవరు? అబ్రహాము యొక్క సంతానం. నీ సంతానాన్ని నేను అభివృద్ధి చేస్తానన్నాడు కదా, నీ సంతానాన్ని వృద్ధి చేస్తానన్నాడు. కానీ అబ్రహాం బలహీనుడు అయిపోయాడు. మేల్కొని నేనేమో ఏం కాలేదు బాగున్నాను అన్నాడు, కానీ దేవుడు అన్నాడు నువ్వు నిద్రలోకి పోతి వెళ్ళాడు. నీ నిద్రే నీ పిల్లలకు శిక్ష పడేటట్టు చేసింది అని చెప్పాడు. చాలామంది ప్రార్థన చేసే సమయంలో నిద్రపోతుంటారు, ప్రార్థనా సమయంలో నిద్రపోతుంటారు. అది చాలా ప్రమాదం. ఎలాంటి నిద్ర ఇది? గాఢ నిద్ర. అంటే అర్థమేమి అంటే నువ్వు నిద్రపోతున్నావు అంటే దేవుడు నీకు లెక్కలేదు అని అర్థం. దేవుడి యొక్క మాట నీకు లెక్కల్లో లేదు, అది చిన్నగా చూసావు. నిద్రపోయేటప్పుడే నిద్రపోవాలా, పని చేస్తాడు పని చేయాలా, వాక్యం వినేటప్పుడే వాక్యం వినాలా, ప్రార్థన చేస్తాడు ప్రార్థన చేయాల. ఇవి నేర్చుకోవాలా. ఒక క్రమం అనేది మనము విశ్వాసముగా నేర్చుకోవాలి. ఈరోజు నువ్వు నిద్రపోయావు, కొంతకాలం ఉండవు, చనిపోయాడు. అబ్రహాము చనిపోయాడు. శిక్ష ఎవరు అనుభవించారు? అబ్రహాము కుమారుడు ఎవరు? ఇస్సాకు. ఇస్సాకు కుమారులు ఎవరు? యాకోబు. మరి యాకోబు పిల్లలు ఎవరు? 12 మంది మగ పిల్లలు. వాళ్ళని ఏమన్నారు? ఇశ్రాయేలీయులు అన్నారు. ఎందుకు? యాకోబుకి ఏమని పేరు పెట్టాడు దేవుడు? ఇశ్రాయేలీయులు అని చెప్పాడు. నీకు నుంచి యాకోబు అనేవాడు. ఇశ్రాయేలు అంటే ఆశీర్వదింపబడిన వాడివి అని చెప్పాడు. ఇప్పుడు ఇశ్రాయేలు కుమారులు బానిసలు అయిపోయారు, ఐగుప్తు దేశంలో బానిసలు అయిపోయారు. 430 సంవత్సరాలని ఐగుప్తులు ఏలారు వాళ్ళని బానిసలుగా పెట్టుకొని. కారణం ఏం తెలుసా? ఒక నిద్ర.
ఒకే ఒక నిద్ర. అబ్రహాము గాఢ నిద్రలోనికి ఆజ్ఞను అతిక్రమించడం ద్వారా, ఆజ్ఞ అతిక్రమమే పాపము, అపరాధం ఏదంటే నిద్ర. యోసేపు అన్నలు చేసిన అపరాధం ఏమి? యోసేపును పాడుబాయిలో పడేసి 20 ఏళ్ళ నాటి యుక్తులకి అమ్ముడమే అపరాధం. యేసు ప్రభు శిష్యుల్లో ఒక శిష్యుడు ఉన్నాడు, అతను కూడా ఒక అపరాధం చేశాడు. యేసు ప్రభుని 30 వెండి నాణ్యాలకు అమ్మేశాడు. ఎవరు అతడు? ఇస్కరియోతు యూదా. యేసు ప్రభుని అమ్మేశాడు, అపరాధం. అందుకే పాట ఏముందంటే, అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోమయ్యా, అపరాధిని కృప చూపి బ్రోమయ్యా, బొచ్చు కత్తిరించు వారి అంటే గొర్రె పిల్ల ఏ విధంగా మౌనం ఉందో, మౌనం ఆయన ఎట్లా పెరిగినాడు తెలుసండి? దేవునితో లేత మొక్క వలె పెరిగను, అల్లారు ముద్దుగా పెంచారంట తల్లిదండ్రులు యేసు. ఈ దినమున మనము చేసిన దోషాల కొరకు, మనము చేసిన పాపముల కొరకు, అతిక్రమముల కొరకు, అపరాధముల కొరకు ఆయన శిలువ మీద సొగుసు స్వరూపం లేకుండా అంత అందము, అంత సుందరుడైన యేసు ఎండిపోయినాడు. అట్లా రొట్టె అట్లా మారిపోయిందో ఆ శిలువులు ఎండిపోయినాడు. ఆయన మౌనముగా ఉండేను. నీ దోషముల కొరకు, నా దోషముల కొరకు, నీ పాపముల కొరకు, నా పాపముల కొరకు ఆయన శిలువలో వేలాడాడు. కడబొట్టు వరకు రక్తమును కార్చాడు. మనకు రావాల్సిన శిక్ష అతని మీద వేసుకున్నాడు, మనకు స్వస్థతనిచ్చాడు. అందుకే అపరాధిని యేసయ్యా కృప చూప అయ్యా, నేను సిలువేశానయ్యా, నన్ను క్షమించయ్యా, పులుగులతో చేరానయ్యా. బాగా వినండి దేవుని పిల్లలారా, పాపులు గుంపులో చేరితే నీకు పాప అలవాట్లు వస్తాయి, పరిశుద్ధులు గుంపులో చేరితే పరిశుద్ధ అలవాట్లు వస్తాయి. ఒకవేళ మనం ఆ జనాల మధ్య ఉండొచ్చు, గ్రామంలో అందరితో కలిసి వెళ్తుండొచ్చు, కానీ నీ స్థితి ఎలా ఉందో ఒకసారి పరిశీలన చేసుకోవాలి. చాలామంది పిల్లలు యవనస్తులు చెడిపోవడానికి కారణం, ఎంతోమంది ఆడపిల్లలు పనులకు పోయి చెడిపోతున్నారండి. పనికి పోయి కూలికి ఆశపడి చెడిపోతున్నారు. కారణం ఏం తెలుసా? నీ గుంప సరైంది, నువ్వు చేరిన గుంపు ప్రార్థన గుంపు కాదది. నువ్వు ఎక్కడైతే చేరావు అది పాపపు గుంప, లోకములో గురించి మాట్లాడే గుంపులో నువ్వు చేతావేమో దేవుని బిడ్డ. ఒకసారి మీకు మాట చెప్పి ఆరాధన వెళ్తాను. వాళ్ళ అత్త చెప్పింది, నయోమి చెప్పింది రూతుకి, మా ఈ బెత్లెహేములో నువ్వు ఎవరి పొలంలోనికి పోతూ ఒక బోయాజు పొలంలోనికే వెళ్ళు. ఎందుకు తెలుసా? ఆ పిల్లాడు పెళ్లి కాకుండా మంచి బుద్ధి జ్ఞానం కలిగిన వాడు, మంచి వ్యక్తి. నువ్వు ఎక్కడ పోవద్దు. చూడండి, అత్త మాట కొంతమంది సర్లే అత్త అని చెప్పి ఎట్టంటే దూరాలు కూడా ఉంటారు కదా. ఇప్పుడు ఇక్కడ పోతా అని చెప్పి అక్కడ దూరి, అక్కడ పోతాను ఇక్కడ దూరాలు కూడా ఉంటారు కదా. ఆమె ఎట్లా చెప్పిందో రూతు పోయి ఆ పరిగిలు ఎదుర్కొంటుంది బోయాజు పొలంలో. దించిన తల ఎత్తుకోకుండా అది సాట్లు పడకంట. ఆ వెనక పక్క ఆ పని చేసే వాళ్ళంతా ఆ పని చేపించేవాడు గమనిస్తూ ఉన్నాడు. ఈమెడి అడిగాడు, ఎవరు ఆమె బోయాజు పొలంలోకి వచ్చిందంటే రూతు నయోమి వాళ్ళి మోయాబురా, భర్త చనిపోయాడు, ఆమె మన పొలంలోనికి వచ్చింది. చూసారా ఏ గుంపది? మా బోయాజు గుంపులో, బోయాజు పొలంలో పనిచేసేవాడు ఎలాంటి వాడు తెలుసా? బయటాల కాడ అందరూ భోజనాన్ని కూర్చుంటే ప్రార్థన చేసి తింటారంట వాళ్ళంతా రౌండ్గా. ఎంతమంది? 30 మంది ఉన్నాయి, 40 మంది ఉన్నాయి. ఎందుకు?
బోయాజు పిలిచేది కూడా అట్టా వాళ్ళే అంట పనికి. నా తోటలోకి వచ్చే వాళ్ళు ఎలా ఉండాలంటే ప్రార్థన చేసే వాళ్ళై ఉండాల, అందరూ ఐక్యత కలిగి భోజనం చేసే వాళ్ళై ఉండాలి, కలిసిమెలిసి తినేవాళ్ళు కావాలి. బోయాజు వచ్చాడు, చూశాడు అక్కడ ఆమె ఏర్పుట్టింది, ఈ పని చేపించాయని మేస్త్రిని అడిగాడు. ఎవరామె? అయ్యా నయోమి కోడలి మోయాబురాలు, ఆమె పేరు రూతు. ఓ నయోమి మా బంధువురాలి. అప్పుడు చెప్పాడు పని మనిషి పని చేయించేవాడు, ఆమె చాలా మంచిది, దించిన తల ఎత్తలేదు, నీళ్లు కూడా అడుక్కోకుండా భయపడకంటూ వచ్చింది. ప్రియమైన దేవుడి పిల్లగా, నా మాట కొంచెం కఠినంగా ఉండొచ్చేమో కానీ మీ జీవితాన్ని నిలబెడతాయి. ఒకప్పుడు నువ్వు ఏ గుంపులో కలుపుతున్నావు జాగ్రత్త. పాపకు గుంపులో కలిస్తే పాప అలవాటు అవుతాయి. ప్రార్థన చేసే వాళ్ళ గుంపులో కలిస్తే ప్రార్థన అలవాటు వస్తుంది. చాలా మంది చెడిపోవడానికి ప్రార్థనకే పాపముల చేత, అపరాధముల చేత, దోషముల చేత, అతిక్రమముల చేత అనేక మంది చెడిపోయి నరకానికి వెళ్ళిపోతుండగా దేవుడు కనికరించి మళ్ళీ ఒక సమయాన్ని ఇస్తున్నాడు. అమ్మా మీ అందరి కొరకు నేను సిలువేయబడ్డాను, యేసు రక్తము ప్రతి పాపం నుండి విడుదల చేయను పవిత్రపరచునని 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలో చెప్పబడింది. నిన్ను నువ్వు పరీక్ష చేసుకో. ఇది ఎవరు చెప్పే బలవంతం కాదు, నీ మనసులో ఎవరు కట్టేయలేరు. కానీ దేవుడు అంటున్నాడు, వాక్యం ఏం చెప్తుంటే, దావీదు రాజు చెప్పిన మాట ఏమంటే ఆయన వాక్యం నన్ను మార్చేసిందని చెప్పాడు. ఒకప్పుడు పాపిని నేను. అపొస్తలుడైన పౌలు అంటున్నాడు, ప్రపంచంలో పాపులు ఉన్నారంటే ఆ పాపుల్లో నేను ప్రధాన పాపిని, అందుకే క్రీస్తు నన్ను బంధించాడు, సమస్తాన్ని వదిలి పెంటగా ఎంచి నేను క్రీస్తుని వెంబడిస్తున్నాను అని చెప్పాడు. ఆయన బ్రతికితే క్రీస్తు కొరకు బ్రతుకుతా, చనిపోతే ఆయన కొరికే చనిపోతానని పబ్లిక్గా నిలబడి చెప్పేశాడు. ఆయన అంత కఠినమైన హింసకుడు, దూషకుడు, దుర్మార్గుడు. ఎట్లా మరి అంత దుర్మార్గులమా మనం ఎట్లా చెడిపోతున్నాం తెలుసా? నీ సహవాసం ఎక్కడుందో, నువ్వెవరితో కలుపుతున్నావో అది గుర్తించుకో. ఎవరి పిల్లలారా, పెద్దలారా, పిల్లలారా. అందుకే ఒక మాట చెప్పి ఆరాధనలోకి వెళ్దాం. 1 కొరింథీ 1వ అధ్యాయం 9వ వచనం చదవండి. 1 కొరింథీ 1వ అధ్యాయం 9వ వచనం. మన ప్రభువైన యేసు క్రీస్తు అన్న తన కుమారుని సహవాసమునకు, బాగుండండి, మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. ఎందుకు పిలిచాడు? నిన్ను పిలిచిన వాళ్ళు ఎవరు తెలుసా? నాతో సహవాసం చేయండి అని నిన్ను పిలిచిన వాడు నమ్మదగిన వాడు. డూప్లికేట్ మంచిగా నిన్ను పిలిచిండేది అంటే డూప్లికేట్ దేవుడు కాదు మనం నమ్మిండేది. నీ సాక్ష్యం జాగ్రత్తగా ఉండాలి. నువ్వు ఎక్కడ కలిసినా కూడా ఆ గుంపు సరైనదే కాదా నువ్వు పరీక్ష చేసుకోవాలా. రూతునికి ఎందుకు చెప్పింది వాళ్ళంతా? బోయాజు పొలుగులోనికి వెళ్ళు. రూతుని పిలిచాడు. చూడండి ఆయన మనసు ఎట్లా మనసు అంటే, ఈ మధ్యాహ్నం అందరూ భోజనం చేస్తారు కదా, బయట వెళ్తారు, అంతా కూర్చున్నారు. అన్నము అందరికీ పెట్టి ఆయన పెట్టిన తర్వాత పేలాలు ఉంటాయి. పేలాలు అంటే కొట్టుకొని తినేసి అన్నం తినేటప్పుడు మనం ఏదో కొట్టుకొని తింటాం కదా అన్నం తినేటప్పుడు. దాన్ని వాళ్ళ ఇశ్రాయేలు ప్రజలు పేలాలను బాగా తింటారు వాళ్ళు చెప్పుకొని. రూపు పంపితే పక్కన ఏ అమ్మాయి కదా అన్నాడు పోయాడు. ఆయన భయపడకుండా వచ్చింది. అయ్యో ఈ సేను దాటితే మా అయితే మేము ఈ సేను లేకపోమనింది, మరి ఈ సేను దాటితే నాకు పరిగులు దొరుకువు, మాకు ఎట్లా ఆహారము, నాకు మా ఎత్తికి ఎట్లా భోజనము అని పాప శుద్ధి చేసుకుంటా. ఈయన ఏమైనా గర్తిస్తాడేమో, మా చేతిలోకి రావద్దు అంటాడేమో అని భయపడుతూ దగ్గరికి వచ్చి అందరూ రౌండ్గా కూర్చున్నారు. రూతుని పిలిచారు. ఇక ఏ అమ్మాయి రోజు జరగండి,
రూతుని అక్కడ కూర్చిపెట్టుకోండి అన్నాడు. మధ్యలో కూర్చిపెట్టుకోండి, మీ వరుసలో కూర్చిపెట్టుకోండి అని చెప్పాడు. ఒక మోయాబురాలు అన్యరాలికి ఎంత అనుబంధం చూడండి, ఎంత ధన్యత దొరికిందంటే యూదుల మధ్య కూర్చుండే ధన్యత దొరికింది. బోయాజు నాడు పేలాలు తీసి ఇదిగో అమ్మాయికి అందించు అంటే అర్థం ఏం తెలుసా? యేసు ప్రభువు అన్నాడు, నా శరీరం తినే నా రక్తం త్రాగు వాడి నిత్య జీవము. ఇట్లా అండి ఎంతో మంది దూరం చేసుకుంటారండి. దేవుని యొక్క సన్నిధిని ఈ లోకంలో పడిపోయి, లోక అలవాట్లు పడిపోయి, పని మీద మోజుపడి, పాపానికి మోజుపడి, దేవుని యొక్క సన్నిధిని, ఆయన శరీరాన్ని, రక్తాన్ని దూరం చేసుకుంటున్నారు ఎంతో మంది. బాప్తిసం పొంది ఎవరికి లేని భాగ్యం మనకు అబ్బింది. అది గమనించండి. దేవుడి ప్రేరేపణ ఉంటే తప్ప నువ్వు రాలేవన్నిటికి. సైతాను ప్రేరేపణ ఉంటేనే, సాతాను ప్రేరేపణ బట్టి సైతాన్ని అట్లా దొబ్బుకొని పోతాడు. కొంతమంది బాప్తిజం తీసుకున్న వాళ్ళు కూడా ఎక్కడ దొబ్బిపోతాడు? వాని మాట వినేవాళ్ళందరినీ అక్కడ తీసుకుపోతాడు, దేవుని మాట వినేవాళ్ళందరినీ ఇక్కడ తీసుకుపోతాడు. అంతేనే. ఆ వాక్యం చదువుతారా? ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 2వ వచనం 3వ వచనం చదవండి. మీరు వాటిని సేవిస్తూ వాయుమండల సంబంధమైన అధిపతి అనగా అవిధేయులైన వారిని. ఎవరిని బయటికి లాగుతాడు? చర్చికి రాకోకుండా అవిధేయుల్ని. విధేయులు కాదు. ఇప్పుడు నాకు భయం ఉంది, భక్తి ఉంది, ప్రార్థన అంటే ఇష్టం, నాకు వాక్యం అంటే ఇష్టము, నన్ను పట్టుకోలేడు, వాడు తాకలేడు నన్ను. వాడు ఎవరు తాగుతాడు తెలుసా? అవిధేయులైన వారిని. ఎందుకంటే వాడు ఆకాశ మండలం మీద దురాత్మ శక్తులకు అధిపతి అయి ఉన్నాడు. ఇదిగో ఆ ఫలానా కలగాల్లో చర్చికి పోతున్నాడు, వానికి మన అంటే బాగా ఇష్టము, దేవుడు అంటే అంత వానికి ఇష్టం లేదు, పోయి వాడిని లాక్కొని రాబడ్డాడు. అవును, చాలా మంది తప్పిపోవడానికి కారణం ఏం తెలుసా? అపవాదికి లోబడి, వాని బంధకాల్లో బంధింపబడి, అది తెలియక వాళ్ళని ఏదేదో లోకంలో అంటే సంగతులను ఆలోచన చేస్తున్నారు. అందుకే వాక్యం ఏంటంటే, ఆ దినం ఎత్తబడతాడు. భార్య బాగా మంచి శ్వాస, భార్య ఎత్తబడుతుంది. భర్త మంచి శ్వాస అయితే భర్త ఎత్తబడతాడు. పిల్లలు మంచి వాళ్ళు ఎత్తబడతారు, ఇంక మిగతా వాళ్ళు ఎత్తబడతాడు. ఉంది వాక్యం. ఇంట్లోనే కొందరు ఎత్తబడతారు, కొందరు ఎత్తబడరు అనే వాక్యం చెప్తుంది. కారణం ఏం తెలుసా? కొందరు అపవాది ప్రేరేపణకు లోబడ్డారు. అవి ఎవరికి లోబడింది? ఆదాము దగ్గర ఉంటే లోబడేదా? ఆ చెట్టు దగ్గర ఒంటరిగా ఉండి అపవాది స్వరానికి లోబడి ఆ పండును వీటితో తినింది. వాడు మంచి మాటలతో నిన్ను పడగొడతాడు. వాడు మంచి మాటలతో నిన్ను పడగొడతాడు. సుమి, జాగ్రత్త. కాబట్టి దేవుడితో మనం సహవాసం చేద్దాము. మన మీదున్న దోషములు, అపరాధములు సమస్తాన్ని దేవుడే తొలగించేశాడు. ఆయన రక్తంతో మనల్ని కడిగాడు, దాన్ని కాపాడుకున్నాం. ఒకవేళ నువ్వు మళ్ళా బాగునండి సిలువ వేసిన ఆయన్ని మళ్ళా సిలువ వేసావనుకో, అదేమవుతుంది? దోషం. ఇప్పుడు గాయమైంది, మారిపోయింది, మళ్ళీ ఆ గాయంలో కొడితే ఎట్లుంటుంది ఆ గాయం? యేసుప్రభువు అంటున్నాడు, నన్ను మళ్ళా పొడుచుద్దన్నయ్యా. ఒక్కసారి నా డొక్కులో బల్యంతో పొడిచేశారు, మళ్ళీ మీరు పొడిచొద్దండి. మీ పాపాలతో నన్ను పొడిచొద్దని అంటున్నాడు ఆయన. మీరు బాగుండాలో, మీ కుటుంబాలు వర్ధిల్లగాలో, మీరు మంచిగా ఎదగాలనే నా ఆశ. ఎత్తైన స్థలంలో మిమ్మల్ని పెట్టాలని నేను ఆశిస్తున్నాను. కానీ చాలామంది ఈ లోక అలవాట్లకు బానిసలు అయిపోయి దేవుడికి దూరం అయిపోయి చెడిపోతున్నారు. ప్రియమైన దేవుళ్ళు అందరూ మోకరించి మనం పరిచయం చేసుకున్నాం. కొన్ని నిమిషాలు మనం పరిచయం చేసుకున్నాం. మనం ఏ స్థితి కలిగి ఉన్నాం? దేవాని స్తోత్రం. మన పరిస్థితిని మనం పరిచయం చేసుకుందాం. అపొస్తలుడైన పౌలు అదే చెప్పాడు, మీరు పరీక్షించుకోవాలని చెప్పాడు. అవును, మన మీద ఎన్ని అపరాధాలు ఉన్నాయి, మన మీద ఎన్ని అతిక్రమాలు ఉన్నాయి, ఎన్ని దోషాలు ఉన్నాయో. దేవా నన్ను క్షమించు, నా దోషముల కొరకు నువ్వు సిలువ వేయబడితే. మన అతిక్రమ క్రియలు బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములు బట్టి నలుగగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది.
దేవుడు మనందరి కొరకు, మన దోషముల కొరకు, మన పాపముల కొరకు, మన అతిక్రమముల కొరకు, మన అపరాధముల కొరకు ఒకేసారి బలిపశువుగా వధింపబడ్డాడు. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, వందనాలు, స్తోత్రాలు ప్రభువా. అవును, మాలో ఉన్న పాపము, అతిక్రమములు, దోషములు, అపరాధములు ఇవన్నింటినీ కూడా తొలగించడానికే భూలోకానికి ఒక మానవుడిగా శరీరధారి అయి ప్రత్యక్షమయ్యావు. యేసు అనే నామములో జన్మించి మా పాపాలు క్షమించడానికి యవన కాలంలో శిలువ మీద వేలాడి రక్తము గార్చి చనిపోయి సమాధి చేయబడి మూడవ దినం తిరిగి లేచావు. అవును మా తండ్రి, మా దోషములను తొలగించడానికే బొచ్చు కత్తిరించు అనే గొర్రెపిల్ల ఏ విధంగా మౌనంగా ఉందో ఆ శిలువులో నువ్వు మౌనంగా ఉన్నావు. సొగుసు స్వరూపం లేకుండా ఉంటివి, ఒక రొట్టు వలె మాడిపోతుంది. ఇంత గొప్ప మేలు చేసిన తండ్రి, నీకేమిచ్చి రుణం తీర్చుకోగలము? విరిగి నలిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలి అని చెప్పావయ్యా. స్తోత్రాలు. ఈ మనసుతో నిన్ను కనపరుస్తూ ఉన్నాము. చెప్పబడిన ప్రతి మాట దేవా, ఇక్కడ మోకరించిన బిడ్డలందరూ హృదయాల్లో భద్రపరచండి. దేవుని కొరకు జీవించే పిల్లలుగా సిద్ధపరచండి. లోకంలో ఉన్నాము కనుక లోక మాలిన్యం మాకు అంటుకోకుండా అయ్యా నీ రక్తంతో మమ్మల్ని కడిగి పవిత్రపరచమని ప్రార్థిస్తున్నారు. దేవా, సహాయం చేయండి. మరెన్నో పనులున్నాయి, అవన్నింటిలో తండ్రి నువ్వు తోడుగా ఉండి నడిపించండి. 15, 16, 17 తారీఖుల్లో బైబిల్ తరగతులు ఘనంగా జరిగించండి. ఏది కొదువు లేకుండా ప్రతి బిడ్డలు కూడా ఉత్సాహంతో పనిచేసే బిడ్డలుగా సిద్ధం చేయండి. ఆ దేవా, సంఘ బిడ్డలందరూ దీవించండి. చేరువచ్చిన మమ్మలను దీవించండి. ముందున్న ఆరాధన కొరకు మమ్మల్ని సిద్ధపరచండి. నీవే తోడుగా ఉండండి. అనారోగ్య స్థితిలో బాధపడుతున్న బిడ్డలను ముట్టండి. సంపూర్ణ స్వస్థత దయచేయండి. సంతానం లేని బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. వివాహాలు కాని బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. యవనస్తులు మంచి సంబంధాలు దయచేయండి. చదువుతున్న పిల్లల్ని జ్ఞాపకం చేసుకోండి. చదువుకొని ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్న పిల్లలకు మంచి ఉద్యోగాలు దయచేయండి. అలాగే గర్భవతులు, బాలింతలు, పసిపిల్లల్ని జ్ఞాపకం చేసుకోండి. మంచి ఆరోగ్యం దయచేయండి. నానా విధాన రోగాలతో బాధపడుతున్న బిడ్డలు ముట్టి బాధ చేయండి. కీళ్ళు నొప్పులు, వల్ల నొప్పుల నుండి రక్షించండి. చేరువచ్చిన బిడ్డలు, చిన్న పిల్లలు మొదలుకొని పెద్దల వరకు వృద్ధులని దీవించండి. మీ అమూల్యమైన హస్తములతో పేరున తాకండి. కుటుంబాలను ఆస్వాదించండి. బలపరచమని ముందున్న కార్యముల కొరకై మమ్మల్ని సిద్ధపరచమని యేసు నామములో అడిగి పొందుకున్నాము తండ్రి. మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాసము సన్నిధిని చేరువచ్చిన వీళ్ళందరి మీద, సంఘం మీద, సకల పరిశుద్ధుల మీద ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడైందని గాక. ఆమేన్, ఆమేన్. అందరికి వందనాలమ్మా, వందనాలయ్యా, వందనాలు.